ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తా ఉన్నాను. మరి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ మాట మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆమేన్. ఈరోజు నేను చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశము ఏంటిదంటే, దహించు అగ్ని అయిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మరి ఎలా మన మధ్యలో ఉంటున్నాడు, ఎలా మరి దేవుడు తన ఉనికిని మనకు తెలియచేస్తా ఉన్నాడంటే, దహించు అగ్ని అయిన దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7:21 దేవుని మాట సెలవిస్తా ఉంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. భయంకరుడైనటువంటి దేవుడు, మహాదేవుడు అని దేవునికి పేరు పెట్టబడింది. ఆ భయంకరుడు, ఆ మహాదేవుడు ఎవరు అంటే దహించు అగ్ని అయినటువంటి దేవుడు. ఎందుకంటే దేవుని మాట సెలవిస్తా ఉంది. హీబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ మాటలో దేవుడు ఏమై ఉన్నాడో ఆయన తన మాటను మనకు ప్రత్యేకముగా ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ 12:29 దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రత్యేకత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఇక్కడ ఇంతకు ముందుకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడు అంటే మనము ఆరాధించే దేవుడు, మనము కొనియాడుతున్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుడు మరి ఏమై ఉన్నాడు అంటే, ఆయన భయంకరుడైనటువంటి మహాదేవుడు. ఎంత భయంకరుడు అంటే, మన దేవుడు, మనము ఆరాధించే దేవుడు దహించేటువంటి స్వభావము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దహించు అంటే ఒక మంట, మండించి కాల్చి వేసేటువంటి ఒక భయంకరమైనటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. మరి దేవుడు ఎందుకు భయంకరుడు, గొప్ప దేవుడు? ఆయన దహించు అగ్ని అని తన గురించి తాను ఎందుకు బయలుపరుచుకున్నాడంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. 20వ వచనములో ఒక మాట ఉంటుంది, వారిని చూచి జడియవద్దు. ఎవరిని చూసి జడియవద్దు, దేన్ని చూసి జడియవద్దు, దేని గురించి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన సీదా సాదా దేవుడు కాదు, కానీ అసాధారణమైన కార్యాలు జరిగించే దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, గొప్ప కార్యాలను చేసేటువంటి గొప్ప దేవుడు. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను, సృష్టిలో శూన్యతలో నుండి ఆయన సృష్టిని చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయన భయంకరుడైన దేవుడు. ఆయన నీ కోసము ఏమైనా చేయగలడు, నీ కోసం ఏమైనా కాగలడు, నీ కోసం ఏమైనా ఇవ్వగలడు. అందును బట్టి దేవుడు అంటున్నాడు, నీ మధ్యలో నువ్వు పూజించి నువ్వు ఆరాధించే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు అంటే అర్థము నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, నువ్వు నమస్కరించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు. ఆ దేవుడు ఎవరి మధ్యలో ఉన్నాడంటే నీ మధ్యలోనికి వచ్చాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్నటువంటి సంగమా, దేవుని ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీ మధ్యలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు. మరి ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడంటే, పరిస్థితులు మనలను ఏమి చేస్తాయంటే ముందుకు పోకుండా మనకు ఎదురుగా వస్తాయి. రోగములు ఎదురుగా రావచ్చు, వ్యాధి బాధలు మనకు ఎదురుగా రావచ్చు, అప్పులు మనకు ఎదురుగా రావచ్చు, ఇంకా ఏ శ్రమలైనా, ఏ బాధలైనా, ఏ శాపమైనా, ఏ పాపమైనా నీ జీవితానికి అడ్డుగోడలాగా నీ ముందుకు రావచ్చు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఎదుటికి శ్రమ వచ్చినప్పుడు, నీ ఎదుటికి పరిస్థితులు అనుకూలమైనవి రానప్పుడు వాటి మధ్యలోనికి ఎవరు వస్తారంట? దేవుడు వస్తాడు. శ్రమ నీ ఎదుటికి వచ్చింది, దాని ఎదుట నీవున్నప్పుడు శ్రమకు నీకు మధ్యలో యేసయ్య దిగి వస్తాడు. ఆమేన్. ఆయన ఎలా దిగి వస్తాడు అంటే,
ఆయన దహించు అగ్నిగా దిగి వస్తాడు. ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డ, అగ్ని ఏమి చేస్తుందంటే దాని యొక్క స్వభావం ఉంటుంది, కాల్చి వేస్తా ఉంది. దేవునికి నీకు మధ్యలో ఒక ప్రేమ బంధము దేవుడు కలిగి ఉన్నాడు. అందును బట్టి నీ ఎదుటికి ఏ శ్రమ వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, దేవుని బిడ్డలారా, నిన్ను నీ జీవితంలోనికి ముందుకు పోకుండా అడ్డగించే ప్రతి అడ్డుబండను తొలగించడానికి నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసు నీ మధ్యలోనికి రాబోతున్నాడు. ఆమేన్. నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కకుండగా, ఉన్నతమైన విద్య చదవకుండగా, ఉన్నతమైనటువంటి స్థానంలో నువ్వు ఎదగకుండగా, నీ జీవితాన్ని ఆర్థికంగాను మరి శారీరకంగాను ముందుకు ఎదగకుండగా నీ ఎదుటికి ఒక కొండలాగా కావచ్చు, ఒక ఎరికో గోడలాగా కావచ్చు, ఒక ఎర్ర సముద్రంలాగా కావచ్చు. దేవుని బిడ్డలారా, అది నీ ఎదుటికి వచ్చి ఉన్నప్పుడు నువ్వేమని గుర్తు చేసుకోవాలంటే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యేసు నా మధ్యలోనికి వచ్చాడు. ఆయన సీదాసాదా దేవుడు కాదు, ఆయన మామూలు దేవుడు కాదు. ఆయన చెప్తున్న దేవుని మాట, నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే భయంకరుడైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ఎరికో గోడలను కూల్చే భయంకరమైన దేవుడు కావచ్చు, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చే భయంకరుడైన దేవుడు కావచ్చు, భయంకరమైన ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతుంటే ఆ వ్యాధిని చీల్చి చెండాడే భయంకరుడైన దేవుడు కావచ్చు, ఆ వ్యాధి కణాలను, ఆ వ్యాధిని అగ్నిలో కాల్చివేసే దేవుడు కావచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడు నీ మధ్యలోనికి వస్తాడు. ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో, ఏ శ్రమలతో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇరకటముతో, ఏ ఇబ్బందుల చేత నువ్వు నలిగి అక్కడే కొట్టుమిట్టాడుతా ఉన్నావు, నీ ఎదుటికి వచ్చిన దాన్ని దాటలేక, వెనక్కి వెళ్ళలేక నువ్వు అక్కడే స్తంభించిపోయి ఉన్నావేమో. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ మధ్యలోనికి నేను వచ్చి ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. కాబట్టి దైవజనమా, దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవాల్సింది, నువ్వు జ్ఞాపకము పెట్టుకోవాల్సింది ఏంటంటే, నా మధ్యలోనికి దేవుడు వచ్చాడు. ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు, మహాభయంకరుడైన దేవుడుగా ఉండి నా శ్రమలన్నింటిని దూరపరిచే దేవుడు, నా వ్యాధిని స్వస్థపరిచే దేవుడు, నా అప్పులను తొలగించే దేవుడు, నా కన్నీటిని తుడిచే దేవుడు, నా వ్యాధి బాధలలో, నా కష్టము దుఃఖములలో నన్ను నడిపించే దేవుడు నా ముందుకొచ్చాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మీద విశ్వాసం పెట్టి చూస్తావో, ఆ దేవుడు నీ మధ్యలో నుండి ఏం చేస్తాడంటే నిన్ను దాటిపోనిస్తాడు. ఆమేన్. అందుకే దేవుని లేఖనము సెలవిస్తా ఉంది, జడియవద్దు. 20వ వచనంలో ఉంది, జడియవద్దు. వారిని చూచి, వేరిని చూచి. ఎవరిని చూచి అంటే రోగమే కావచ్చు, అప్పులే కావచ్చు, పిల్లలు లేని తనమే కావచ్చు, గొడ్రాలు తనమై ఉండవచ్చు, రకరకాలైనటువంటి సాతాను శక్తుల చేత పీడించబడిన వేదననే కావచ్చు. దేవుని బిడ్డలారా, ఉద్యోగము లేక, వివాహాలు లేక, ఇల్లు లేక, మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల చేత కుటుంబము గడవలేనటువంటి నిస్సహాయ స్థితిలో, భయంకరమైనటువంటి అప్పులేమి సమస్యల చేత నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, వాటిని చూచి భయపడవద్దు, బెంబలెత్తవద్దు. ఎందుకు? నువ్వు వాటిని చూసి కృంగిపోతే, వాటిని చూసి నువ్వు అదిరిపోతే నీ దేవుడు నీ మధ్యలోనికి రాలేడు. నువ్వు కృంగిపోతే, నువ్వు పాడిపోతే దేవుని బిడ్డ, నీ దేవుడు మధ్యలోనికి రాడు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ ఎదుటికి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు వాటిని చూచి నువ్వు నిలబడ్డప్పుడు నీ మధ్యలోనికి దేవుడు వస్తాడు. ఆమేన్. నువ్వు పడిపోతే దేవుడు నీ మధ్యలోనికి రాలేడు. దేవుని బిడ్డ, దేవుడు ఎదురు చూస్తాడు. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడ్డప్పుడే నీ మధ్యలోనికి వస్తాడు. కానీ నువ్వు పడిపోతే నీ మధ్యలోనికి దేవుడు రాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మన దేవుడు భయంకరమైనటువంటి దేవుడు. ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు. అగ్ని అన్నిటినీ కాల్చివేస్తుంది. పాప సంబంధమైన కార్యాలే కావచ్చు, దేవుని ఆత్మీయతను
మరి ఎదగకుండగా, ఆత్మీయంగా ఎదగకుండగా చేస్తున్నటువంటి అంధకార క్రియలే కావచ్చు, చీకటి క్రియలే కావచ్చు, పాపపు సంబంధమైన, శాపపు సంబంధమైన ఆ క్రియలు ఏవైనా నిన్ను మాటి మాటికి ముందు పోకుండా అడ్డుగా ఉంటున్నాయేమో, వాటిని చూసి నువ్వు బెంబలెత్తవద్దు, వాటిని చూసి నీవు పారిపోవద్దు, వాటిని చూసి నువ్వు పడిపోవద్దు. కానీ నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీవు వాటిని చూసి జడియవద్దు, కానీ నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఎవరి మధ్యలో? నీ కుటుంబంలో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడు, నీ శ్రమల మధ్యలో ఉన్నాడు, నీ అప్పుల మధ్యలో ఉన్నాడు, నీ వ్యాధి బాధల మధ్యలో ఉన్నాడు. కన్నీటి లోయలో నువ్వు నడుస్తున్నప్పుడు వాటి మధ్యలో దేవుడు నిలబడ్డాడు. ఆమేన్. ఏ యొక్క బాధలో, ఏ యొక్క హింసలో నువ్వు హింసించబడుతున్నావు, ఒకవేళ భయంకరమైన భర్త వేధింపుల చేత నువ్వు హింసించబడుతున్నావా, కుటుంబంలో తాళలేక అప్పుల బాధలు నువ్వు తట్టుకోలేక మరణహత్యతో మరణ హోమము చేసుకోవాలనుకున్నటువంటి భయంకరమైన వేదనతో హింసించబడుతున్నావా, దేవుడు దాని మధ్యలో నిలబడ్డాడు. ఆమేన్. ఎందుకు? నిన్ను విడిపించడానికి అగ్ని ఏం చేస్తుందంటే కాల్చి వేస్తుంది నీ ప్రతి పరిస్థితిని. భయంకరమైనటువంటి దేవుడు, మహా గొప్ప దేవుడు అగ్నిలాగా నీ ప్రతి శ్రమను, ప్రతి కష్టమును, ప్రతి దుఃఖమును కాల్చివేస్తాడు. సాతాను క్రియలన్నింటినీ కాల్చివేసే దేవుడుగా, నష్టపరిచే దేవుడుగా, లయపరిచే దేవుడుగా ఆయన నీ మధ్యలోనికి వస్తాడు. ఆమేన్. కాబట్టి నీ దేవుడు ఎవరు? దహించేటువంటి దేవుడు. నీ దేవుడు ఎవరు? సాధారణమైన దేవుడు కాదు. నీ దేవుడు అసాధారణమైన కార్యాలు చేయడానికి నీ మధ్యలోనికి వస్తాడు. ఆమేన్. నీ మధ్యలోకి ఎందుకు వస్తాడు? నీ మధ్యలోనికి ఎందుకు వస్తాడంటే నీ జీవితములో, నీ కుటుంబములో నువ్వు చేయలేనిది, నువ్వు దాటలేనిది దేవుడు నీ ద్వారా చేయించడానికి, అసాధారణమైన కార్యాలు జరిగించడానికి దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. నీ మధ్యలోనికి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. అసాధారణమైన కార్యాలు, నువ్వు ఊహించలేని కార్యాలు, నీ ఊహకు అందని కార్యాలు, నీ హృదయానికి గోచరము కాని కార్యాలు, నీ కన్నులకు కనబడని గొప్ప కార్యాలు జరిగించడానికి, మహిమ కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి, అద్భుతమైన కార్యాలు జరిగించడానికి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి నీ దేవుడు నీ మధ్యలోనికి వస్తున్నాడు. ఆమేన్. ఎవరి దేవుడు వస్తున్నాడు? నువ్వు ఆరాధించే దేవుడు. ఎవరో నీ మధ్యలోనికి రావడం లేదు. దేవుని బిడ్డ, నీ దేవుడు అని దేవుని మాట సెలవిస్తా ఉంది. నువ్వు పూజించే దేవుడు, నువ్వు రోజు ఏడ్చి ఏడ్చి ప్రార్థిస్తున్నావే, ఆ దేవుడే వస్తున్నావు. నువ్వు ఏ దేవునికి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి రోధిస్తున్నావో, ఆ దేవుడే నీ మధ్యలోనికి వస్తున్నాడు. మొదటిదేమో దేవుడు నీ ఎదుట ఉన్న సాతాను క్రియలను లయపరచడానికి అగ్ని దేవుడిగా వస్తున్నాడు. రెండవది, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఘనకార్యాలు చేయడానికి, మహిమ కార్యాలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి అగ్ని అయిన దేవుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్. ఎర్ర సముద్రములో రెండుగా దేవుడు చీల్చాడు, సముద్రంలో దారిని ఏర్పరిచాడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్భుతము చేసిన దేవుడు. సముద్రంలో దారిని ఏర్పరిచాడు, ఎరుకోను కూల్చేశాడు, లాజరు సమాధిని దేవుడు తెరిచేశాడు. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ కన్నులకు కనిపించని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ కలిగిన దేవుడు, అగ్ని అయిన దేవుడు నీ మధ్యలోనికి వచ్చి ఆయన తన కార్యాలు నీ ఎడల జరిగిస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వారిని చూచి వాటిని చూచి నువ్వు జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు. నీ ప్రతి శ్రమ, ప్రతిదీ కూడా ఆ దహించు అగ్ని దేవుడు దహించి వేస్తాడు. నా ప్రియ జనమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఎందుకంటే దేవుడే మీ చింతను తొలగించేస్తాడు. దేవుడే తన అగ్నిలో మీకున్న ప్రతి వ్యాధి బాధలు, కష్ట నష్టాలన్నీ ఆయన అగ్నిలో దహించి వేసి మీకు, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి
నీ దేవుడు, ఎవరి దేవుడు? నువ్వు ఆరాధించే దేవుడు నీ మధ్యలో ఉన్నాడని ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయన సాధారణమైన దేవుడు కాదు, సూపర్ న్యాచురల్ గాడ్. ఆయన అసాధారణమైన దేవుడుగా, దహించు అగ్నిగా, గొప్ప దేవుడుగా ఈరోజు నీ మధ్యలో ఉన్నాడు. ఇక దేనికి నువ్వు కలత చెందొద్దు, దేనికి దిగులు చెందొద్దు, దేనికి భయపడవద్దు. నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు అన్న ఒక ఆత్మవిశ్వాసముతో నువ్వు అడుగులు ముందుకు వేస్తే నీ జీవితంలో దేవుడు ఒక మహిమ కార్యాన్ని, ఒక ఘన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అట్టి దేవుని కృప నీ జీవితంలో నిత్యము నువ్వు కలిగి ఉందువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మే ఉన్నతమైన నామమును బట్టి, ఉన్నతమైన అయ్యా కృపను బట్టి వందనాలు. దహించు అగ్నిగా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మా పాత రోత స్వభావాలు, సాతాను క్రియలన్నీ నీ దహించు అగ్నిలో కాల్చివేసి అయ్యా ఇదిగో మా మధ్యలో ఒక మహిమ కార్యాన్ని, ఒక అసాధారణమైన కార్యాలను జరిగించే ఒక దహించు అగ్నిగా మా మధ్యలోనికి మీరు రండి, మమ్మల్ని ఆదరించని. ఎంతమంది నైనా నీ మాటలు విని బలపరచబడుతున్నారు బిడ్డలందరి జీవితంలో దహించు దేవుడిగా వారి మధ్యలోనికి మీరు వచ్చి మీరే ఘనకార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.